రీసెంట్ ఎగ్జామ్లో అడిగిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దామా. ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ డొనేటెడ్ 3,481 టువర్డ్స్ చారిటీ. ఈచ్ స్టూడెంట్ డొనేటెడ్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. క్వశ్చన్ మనం తర్వాత సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ లైన్, ఈచ్ స్టూడెంట్ డొనేటెడ్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే మనకి క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈచ్ స్టూడెంట్ డొనేటెడ్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అంటే క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతే అమౌంట్ ఇచ్చారని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు 10 రూపీస్ ఇచ్చారనుకోండి, 10 × 10 100 అవుతుంది. అలాగే 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 20 × 20 400 అవుతుంది. సో అలాగా మొత్తం కలిపి మనకి 3,481 ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మనకి ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఒక్కొక్కరు ఎంత ఇచ్చుంటారు, ఎక్సే కదా. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మనకి 3,481 కలెక్ట్ అయింది అని ఇచ్చారు. ఇప్పుడు మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేరే కదా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3,481. మనకు కావాల్సింది ఎక్స్. దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేసి లెంత్ చేసుకునే కంటే కూడా మీరు ఆప్షన్స్ నుంచి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న స్క్వేర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 60 అబ్జర్వ్ చేయండి. 60 స్క్వేర్ ఎంత, 3,600. 50 కూడా మనకు తెలుసు, 50 స్క్వేర్ ఎంత, 2,500. సో 3,600 కంటే జస్ట్ బిలో ఉంది అది 3,481. కాబట్టి మన ఆన్సర్ ఏమై ఉండాలి, 59 అంతే.